సలేశ్వరం. సంవత్సరంలో కేవలం 3 రోజులు మాత్రమే అనుమతి ఉండే ఈ మహాయాత్ర ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన సాహసం. ఆ లింగమయ్య పిలుపు అందితేనే మీరు అక్కడికి వెళ్ళగలరు. మీరు సిద్ధమేనా? ఓం నమః శివాయ. అది దట్టమైన నల్లమల అరణ్యం. మనిషి అడుగు పెట్టాలంటే ఉనికిపోయే భయంకరమైన లోయలు, క్రూర మృగాల సంచారం. కానీ ఆ భయాన్నే భక్తిగా మార్చుకుని వేల అడుగుల లోతుకు ప్రాణాలకు తెగించి భక్తులు ఎందుకు వెళుతున్నారో మీకు తెలుసా? అక్కడ ఆ పాతాళ గంగ సాక్షిగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలో వెలిశాడు ఆ సలేశ్వర లింగమయ్య. శ్రీశైలం చుట్టూ ఉన్న నల్లమల అడవిలో 9 కదలీ వనాలు, 9 బిలములు, 9 నదులు, 9 అమృతపు బావులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. స్కంద పురాణం సాక్షిగా శ్రీశైలానికి ఉన్న 9 బిలాలలో అత్యంత రహస్యమైనది, భయంకరమైనది ఈ సలేశ్వరం. శ్రీశైలానికి ఉన్న ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర మార్గంలో దట్టమైన అడవిలో క్రూర మృగాల మధ్య దాగి ఉన్న ఈ క్షేత్రం గురించి కొన్ని శతాబ్దాల వరకు బయట ప్రపంచానికి తెలియదంటే నమ్మగలరా? ఒకప్పుడు ఈ దారిలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి సాహసించేవారు కాదు. ఎందుకంటే ఆ దారిలో అడుగు పెడితే తిరిగి వస్తామన్న నమ్మకం ఉండేది కాదు. అడవి జంతువుల భయం ఒకవైపు, అంతు చిక్కని లోయలు మరోవైపు. కానీ ఏప్రిల్ 1 నుండి 3 వరకు జరిగే చైత్ర పౌర్ణమి వేళ ఆ ప్రకృతి మాతే భక్తులకు దారి చూపిస్తుందని నమ్మకం. అందుకే భక్తుల గొంతుకు నుండి ఒకటే నినాదం వినిపిస్తుంది: వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం పోతున్నాం లింగమయ్య. ఈ యాత్రలో మరో ఆశ్చర్యం జిల్లెడ పురుగు. వాన చినుకు పడే వరకే దీని ఆయుష్. ఆ పురుగు శబ్దం అడవిలో ఒక అలౌకిక సంగీతాన్ని వినిపిస్తుంది. వేల అడుగుల లోయలకు దిగుతుంటే చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి, జలపాతాల హోరు భూమి మీద మీరు లేరు, కైలాసంలో ఉన్నారన్న భావన కలిగిస్తుంది. వేల అడుగుల లోతైన గుహలో శివుడు ఎందుకు దాక్కున్నాడు? ఆ ఆది దేవుని దర్శించుకోవటానికి భక్తులు పడే తపన వర్ణనాతీతం. ఈ వీడియో చూస్తున్న వారికి సలేశ్వరం వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయని మీకు తెలుసా? మొదటి మార్గం అయితే మీ అందరికీ తెలిసింది. చాలా మంది ఎంచుకునే దారి ఫరహాబాద్ పులిబొమ్మ మీదుగా సాగుతుంది. అడవిలో 25 కిలోమీటర్ల వాహన ప్రయాణం, ఆపై 5 కిలోమీటర్ల కఠినమైన కొండ దిగుడు. ఇక్కడ దుమ్ము ధూళి ఎక్కువగా ఉన్నా భక్తుల రద్దీ ఈ దారిలోనే ఎక్కువగా ఉంటుంది. ఇక రెండో మార్గం, ఇది చాలా మందికి తెలియదు. కానీ మీరు నిజమైన ప్రకృతి ప్రేమికులైతే అప్పాయిపల్లి మార్గాన్ని ఎంచుకోవాలి. 12 కిలోమీటర్ల కాలినడకన సాగే ఈ యాత్రలో 7 రంగుల చెరువు, గిరిజగుండాల మరియు శారీరక శక్తిని పరీక్షించే మోకాళ్ల కురువ వంటి అద్భుత ప్రదేశాలను చూడవచ్చు. నల్లమల అసలైన అందం ఈ దారిలోనే మీకు సాక్షాత్కరిస్తుంది. ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుండి 3 వరకు పరమశివుణ్ణి దర్శించుకోవటానికి సిద్ధమవ్వండి. ఇది కేవలం యాత్ర కాదు, మీలోని భక్తిని, సాహసాన్ని పరీక్షించే ఒక మహాకత్రువు. ఏప్రిల్ 1 నుండి 3 రోజులు జరిగే ఈ సలేశ్వరం చైత్ర పౌర్ణమి జాతరలో ఆ జలపాతం కింద స్నానం చేసి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలో ఆ లింగమయ్యను దర్శించుకుంటే కలిగే ఆ అనుభూతి వేరు. కానీ గుర్తుంచుకోండి, భక్తి ఎంత ముఖ్యమో మీ ప్రాణం కూడా అంతే ముఖ్యం. ప్రకృతిని గౌరవిద్దాం, అడవిని కాపాడుకుందాం. ఆ సలేశ్వర లింగమయ్య ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుందాం. భక్తితో ఆ లింగమయ్యను స్మరిద్దాం. ఓం నమః శివాయ. ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూడటం మొదలు పెడదాం. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే. ఆల్రెడీ మీరు ఇదివరకే ఈ వీడియో చూస్తే కనుక స్కిప్ చేయండి. సలేశ్వరానికి వెళ్ళే 2 మార్గాల డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి. 2వ మార్గం నుండి ట్రై చేయాలంటే ఈ వీడియో చూసి డీటెయిల్స్ తెలుసుకుని వెళ్ళండి. జాగ్రత్త.
మేం మోకాళ్ల కురువ అనే కొండ మీద ఉన్నాం. ఇక్కడ నుండి గాడిదల కురువ కాలువ చేరుకోవాలి. అక్కడ నుండి ఏటవాలుగా ఒక సన్నని కాలిబాట ఉంది. బండలు కోసురాళ్లు నిండిన ఆ బాటలో కొన్ని వేల మంది చీమల బారులా సాగిపోతున్నారు. చాలా మంది పాదాలకు చెప్పులు కూడా లేవు. ఉన్నట్టుండి వస్తున్నాం లింగమయ్య, పోతుండాం లింగమయ్య అన్న కేకలు లోయలో మారుమ్రోగుతున్నాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా తెలుసా సలేశ్వరం జాతరకు వెళ్ళాలంటే 2 మార్గాలు అందుబాటులో ఉన్నాయని? ఈ 2 మార్గాలు అఫీషియల్ గా ఓపెన్ చేసేవే. ప్రధానంగా అంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు శ్రీశైలం టు హైదరాబాద్ మార్గంలో పరహాబాద్ పులిబొమ్మ నుండి అడవిలోకి 25 కిలోమీటర్లు బస్సులు, ఆటోలు, కార్లు, బైకుల మీద ప్రయాణం చేసి రాంపూర్ చెంచుగూడెం వద్ద వాహనాలు నిలిపి అక్కడ నుండి 5 కిలోమీటర్లు 2 కొండలు దిగి లోయలో ఉన్నటువంటి సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మార్గం మీ అందరికీ తెలిసిందే కదా. నాకు తెలిసినంత వరకు అయితే ఒక 90% వరకు అయితే జనాలందరూ ఈ దారి ద్వారానే వెళుతూ ఉంటారు. ఈ దారి ద్వారా వెళ్ళిన వాళ్ళకైతే నల్లమల ప్రకృతి అందాలను అంత మీరు చూడలేకపోవచ్చు. ఎందుకంటే ఈ వాహనాల రద్దీ మూలంగా ఈ 25 కిలోమీటర్ల దూరం మొత్తం దుమ్ము ధూళితో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని మనం కూడా గుర్తు పెట్టుకోలేనంతగా పూర్తిగా దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటాం. 3 సార్లు చూసినప్పుడు ఇంకా ఆపేద్దాం అనుకున్నాను. ఇంకోసారి వెళ్ళొద్దు అనుకున్నాను లాస్ట్ టైమే సలేశ్వరానికి. కానీ ఈవే కూడా ఉందని నాకు రీసెంట్గా తెలిసింది. ఇక 2వ మార్గాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2వ మార్గం లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామం మీదుగా ఉంది. ట్రాక్టర్లు, కమాండర్ జీబుల్లో ప్రయాణం చేసి 12 కిలోమీటర్లు కాలినడకన నడిస్తే సలేశ్వరం లింగమయ్య గృహను చేరుకోవచ్చు. ఈ మార్గంలో 7 రంగుల చెరువు, గిరిజిగుండాల, మోకాళ్ల కురువ చూడదగ్గ ప్రదేశాలు. ఈ 2వ మార్గంలో అయితే భక్తుల రద్దీ చాలా తక్కువ కాబట్టి నల్లమల అడవి అందాలను ఆస్వాదిస్తూ ప్రశాంతంగా సలేశ్వరం గృహను చేరుకోవచ్చు. కాబట్టి నేను ఈ వీడియోలో అప్పాపల్లి నుండి జీబులో ప్రయాణించి అక్కడ నుండి 12 కిలోమీటర్లు కాలినడకన యాత్రను చూపించాలనుకుంటున్నాను. నా సలహా అయితే ప్రకృతి ప్రేమికులు అలాగే నల్లమల అడవి అందాలను చూడాలనుకున్న వాళ్ళకైతే ఈ 2వ మార్గం అయితే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ 2వ మార్గంలో ఇక మన జర్నీ కొనసాగిద్దాం. అయితే రొటీన్కి భిన్నంగా ఈ వే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే కొంచెం ఆ వేతో పోతే ఇది కొంచెం డిఫికల్ట్ వేనే అని చెప్పాలి. ఎందుకంటే నడవాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఫారెస్ట్లో ట్రెక్ చేద్దామని మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు సలేశ్వరానికి ఇదివరకు మళ్ళీ 5 డేస్ ఇవ్వట్లేదు పర్మిషన్, 3 డేసే ఇస్తున్నారు. కాబట్టి చాలా హారబుల్గా ఉంటుంది. అక్కడ మనకి నేచర్ ఏం కనిపించదు, అంతా జనాలు గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఇది అయితే పీస్ఫుల్గా ఇట్లా హ్యాపీగా వెళ్ళచ్చు. నేచర్లో ఒక ఫారెస్ట్లో ట్రెక్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇవే సెలెక్ట్ చేసుకున్నాం మేము. యాక్చువల్గా ఇదే అప్పాయిపల్లి అనమాట. అప్పాయిపల్లిలో ఇది మిడిల్ ప్లేస్. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. నైట్ మేము ఇక్కడ 11:30కి వచ్చి ఇక్కడే పడుకున్నాం. మా కార్ అక్కడ పార్క్ చేసాము. ఇక్కడ నుంచే యాత్ర బిగిన్ అవుతుంది, సలేశ్వరం యాత్ర. చూసారా, ఇవన్నీ ట్రాక్టర్స్ క్యూలో పెట్టారు అనమాట. ఇవన్నీ పర్ హెడ్ 100 రూపీస్ అంటున్నారు. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ వెళ్తారు ఈ ట్రాక్టర్ మీద. 1 by 1 ఫుల్ అయినవన్నీ ఇక్కడ నుంచి మూవ్ అవుతాయి. ఇక్కడ జీబులు కూడా ఉంది అక్కడ. అప్పాపల్లి నుండి జీప్లో మన జర్నీ మొదలైంది. అప్పాపల్లి నుండి సుమారుగా 12 కిలోమీటర్లు జీప్లో వెళ్ళి అక్కడ నుండి మరో 13 కిలోమీటర్లు అడవిలో నడిచి సలేశ్వరం గృహకు చేరుకుంటాం. అప్పాపల్లి నుండి జీప్లో 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఫారెస్ట్ బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడ అనుమతి తీసుకుని ఇంకో 10 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాలి. సలేశ్వరాన్ని తెలంగాణ అమర్నాథ్ అంటున్నారు. అమర్నాథ్ యాత్రలాగా అత్యంత సాహసవంతమైన యాత్ర. నల్లమల అడవిలో కొండలను ఎక్కుతూ దిగుతూ లోతైన లోయలో ఉన్న సలేశ్వర స్వామి గృహను చేరుకుంటారు. కొంచెం తోయాలి, గొయ్యిలో పడింది. కొంచెం వెనక్కి రమ్మనండి. ఓకే.
చాలా అప్పహిల్ అనమాట ఇది. దానివల్ల కమాండర్ జీబు చాలా స్ట్రగుల్ అవుతుంది. శ్రీశైల పురాణమందు పద్యములో 9 కదలీ వనములు, 9 పురములను నదులు, 9 బిలముల్, 9 ఎమృతపు బావులు, 9 పీఠాధిపతులు, దొర్బల యుక్తుల్ అని వివరించారు. పై పద్యములో చెప్పబడిన 9 బిలములలో ఒకటి సలేశ్వరం. ఇక్కడ ఇప్పుడే మన నడక సాగిందనమాట. ఇంకా 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్దాం అనుకున్నాం కానీ జీపు ఇక్కడ ఎక్కలేకపోయింది. ఇక్కడ నుంచి మనం నియర్లీ ఇంకొక 14 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది నడక. కొంచెం లేట్గా బయలుదేరాము మేము, ఎందుకంటే మార్నింగ్ ఏమి దొరకలేదు. లక్కీగా జీపు ఒకటి దొరికింది, అది ఎక్కొచ్చాము. ఇది డ్రింకింగ్ వాటర్. ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు కొంచెంసేపు. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్. ఇంకో 1/2 అవర్లో సన్ రైజ్ అవుద్ది, అప్పుడు ఇలా ఉండదు క్లైమేట్. మేము ఎంత నడవాలి ఇప్పుడు? ఇంకా ఎంత నడవాలి? 3 కొండలు ఎక్కాలా? ఎలా ఉంటుంది? ఈజీగానే ఉంటుంది మాకు? హార్డ్గా ఉంటుందా? హార్డా? అక్కడి నుంచి వాటర్ పడతాయి. అక్కడ గుండం కూడా ఉంటుంది, దాన్ని గుండాలు అంటున్నారు. శ్రీఖండ్ ఇలాగే ఉంటుందా? మొత్తం రాళ్లే ఉంటాయి. మణిమహేష శ్రీఖండ. ఓకే. సలేశ్వరం అని నేను 3 సార్లు వెళ్ళాను కదా. ఈ దారి నుంచి ఫస్ట్ టైం వెళ్తాం. ఇది స్టార్టింగ్లో మొత్తం ప్లెయిన్గా ఉంటుంది, ఈజీ అన్నారు. కానీ ఏంటమ్మా, అంటే ఇప్పుడే కదా ట్రెక్, అంటే ఒక 2 కిలోమీటర్స్ వచ్చాము కాబట్టి ఉత్సాహంగా పరిగెడుతున్నారు. అయితే ఆల్రెడీ కొందరు నిన్న నైటే వెళ్ళారు, అంటే 1 డే ముందే పర్మిషన్కి వెళ్ళారు. వాళ్ళు చెబుతున్నారు అంటే చాలా టఫ్ అని చెబుతున్నారు, చాలా హారబుల్ ట్రెక్ అని చెబుతున్నారు. 3 కొండలు ఎక్కి దిగాలంట, చాలా కష్టం అని చెబుతున్నారు. అందుట్లో సమ్మర్ కదా, అదొకటే. ప్రస్తుతానికైతే మార్నింగ్ 9 అయింది కాబట్టి కూల్గానే ఉంది. ఇంకో 1 అవర్లో ఇంకా హీట్ స్టార్ట్ అవుద్ది, అప్పుడు కొంచెం మనకి టఫ్గా అనిపించవచ్చు. చూసారా, మనకి హ్యాపీగా ఫారెస్ట్లో ట్రెక్ చేస్తున్న, నడమల అడవిలో ట్రెక్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. మనం అలా కాకుండా ట్రెడిషనల్ వే, అంటే ఆ సైడ్ నుంచి వెళ్తే, మననూరు నుంచి వెళ్తే అలా ఉండదు, హెవీ క్రౌడ్ ఉంటారు అటు. కాబట్టి ప్రశాంతంగా ట్రెక్ చేద్దాం లాంగ్ అయినా అని ఈ వే సెలెక్ట్ చేసుకున్నాను. నేను అనుకోవటం 3 సార్లు చూసినప్పుడు ఇంకా ఆపేద్దాం అనుకున్నాను, ఇంకోసారి వెళ్ళొద్దు అనుకున్నాను లాస్ట్ టైమే సలేశ్వరానికి. కానీ ఈ వే కూడా ఉందని నాకు రీసెంట్గా తెలిసింది, కాబట్టి ఈ వే కూడా వెళ్తున్నాను. మళ్ళీ రిటర్న్ మనం ఇదే దారి రాము. దర్శనం అయిన తర్వాత సలేశ్వర స్వామిది, అక్కడి నుంచి మళ్ళీ మనం పైకి వెళ్ళిపోయి మన్ననూరు నుంచి అచ్చంపేట వచ్చి మళ్ళీ మా వెహికల్ని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నాము. ఇప్పటికి మనం ఒక కొండ ఎక్కాము, ఇంకో కొండ చూడండి మనకి ఆపోజిట్ కనిపిస్తుంది చూడండి, ఆ కొండ ఎక్కాలి. అది ఎక్కి దిగి ఇంకో కొండ ఎక్కితే మొత్తం 3 కొండలు అన్నారు కదా, 3 కంప్లీట్ అవుతాయి. ప్రజెంట్ మనం 2వ దానికి ముందు ఉన్నాము. చూడండి, ఇదే నెట్ట నిలువుగా ఉంటుంది అన్నారు, చూసారా? మోకాళ్ళ పర్వతం వెళ్ళి మోకాళ్ళు పట్టుకుని సపోర్ట్ తీసుకుని వెళ్ళాలంట. సలేశ్వరం వచ్చే భక్తులు వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం పోతున్నాం లింగమయ్య అంటూ లింగమయ్య నామాన్ని స్మరిస్తూ నడుస్తారు. దీనికి గల కారణం, పూర్వకాలంలో ఈ ప్రదేశంలో పులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవట.
ఆ కాలంలో భక్తులు కూడా చాలా తక్కువగా వచ్చేవారు. కాబట్టి పూర్వం సలేసనం వచ్చే భక్తులు క్రూర మృగాలు దూరంగా పోవాలన్న ఉద్దేశంతో వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం లింగమయ్య అని కేకలు పెట్టేవారు. ఇప్పుడు అది ఒక ఆచారంగా నిలిచిపోయింది. వెళ్ళగలమా? అలా కాదు, ముందేమో మోకాళ్ళు పట్టుకొని ఎక్కాలంటున్నారు. అంటే ఎవరో అంటే మధ్యలో కనిపించి అది కష్టంగా ఉంటుందన్న, మీరు నడవలేరు వెళ్ళిపోమన్నారు. అందుకనే దేవుడే నడిపించేస్తాడు అంటారు. ఓకే, చూసారా మోటివేషన్ ఎలా ఉందో మాకు. అది మేడం గారు, శ్రీనివాస్ మీకే ఏ ఇబ్బంది లేదు, మిమ్మల్ని దేవుడే నడిపించేస్తాడు. ఆ దేవుడు సదా ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుకుంటూ మీ వెనకాలే వస్తాం. అందుకనే కదా కొంచెం ట్రెక్ కొంచెం కష్టంగా ఉంది, ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్గా ఉందమ్మా. కానీ భలే ఉంది, ఎంజాయ్గా ఉంది. ఈ క్లైమేట్ని అయితే ఈ ట్రెక్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. నల్లమల చూసారా సమ్మర్లో ఎలా ఉంటుందో, ఆకులు ఏమి లేవు. కనీసం మధ్యాహ్నం టైంలో నీడ కూర్చుంటా కూడా ఏ చెట్టుకి ఆకులు లేవు. అలా ఉందన్నమాట ఇక్కడ. మొత్తం చూడండి, మొత్తం మూడి వారిపోయినాయి, ఆకులన్నీ ఎండిపోయి మళ్ళీ చిగురించాలంటే జులై ఉద్యమం, మళ్ళీ వర్షపు జల్లులు పడితేనే. చైత్ర పౌర్ణమికి నల్లమలకు ఒక సంబంధం ఉంది. పూర్వం మాఘమాసంలో ప్రారంభమయ్యే శ్రీశైల యాత్ర చైత్ర పౌర్ణమితో ముగుస్తుంది. అంటే సంవత్సరంలో ఈ 3 నెలలు మాత్రమే శ్రీశైలం భక్తులకు అందుబాటులో ఉండేది. శివరాత్రి ఉత్సవాలు, కన్నడ భక్తుల ఉగాది ఉత్సవాలు ఈ కాలంలోనే ముగుస్తాయి. 9 నెలల పాటు భక్తులకు శ్రీశైలంలో ఎటువంటి ఉత్సవాలు, పూజలు అందుబాటులో ఉండేవి కాదు. ఫ్రెండ్స్, మన శ్రీశైలానికి 4 ద్వారాలు ఉన్నాయి. ఈ 4 ద్వారాల్లో ఒక ద్వారమైన దక్షిణ ద్వారం మాత్రం భక్తులకు సంవత్సరం అంతా అందుబాటులోనే ఉండేది. ఇక మనం ప్రస్తుతం నడుస్తున్న దారి అయినటువంటి సలేశ్వరం దారి శ్రీశైలానికి ఉత్తర ద్వారంలో ఉంది. అదే విధంగా ఈ ఉత్తర ద్వార మార్గంతో పాటు తూర్పు ద్వారం, పశ్చిమ ద్వారాలు భక్తులకు కేవలం 3 నెలలే అందుబాటులో ఉండేవి. దీనికి కారణం ఈ 3 ద్వారాల్లో ఉన్నటువంటి దట్టమైన అడవిలో ఎత్తైన కొండలు, లోతైన లోయలతో కూడి అత్యధికంగా క్రూర మృగాలు సంచరించే ప్రాంతం. ఇవే చాలదన్నట్లు ఈ 3 మార్గాల్లో మార్గ మధ్యలో దొంగల దోపిడీ అధికంగా ఉండేది. కాబట్టి భక్తులు శ్రీశైలంలో ఉత్సవాలు జరిగే కాలంలోనే, అంటే 3 నెలలే గుంపులుగా కలిసి శ్రీశైలానికి వెళ్లేవారు. కాశీకైనా వెళ్లి తిరిగి రావచ్చేమో, కానీ శ్రీశైలానికి వెళ్లి సేఫ్ గా తిరిగి రావటం అత్యంత కష్టమని అంటున్నారంటే అప్పటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను వెంకటాపురం టు శ్రీశైలం పాదయాత్రలో శ్రీశైలానికి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పాను. పచ్చదనం అనేది లేదు, మొత్తం నిండిపోయిన అడవి. అమ్మా, దర్శనం అయిపోయిందా? ఎంత దూరం ఉంటుంది నడవాల్సింది? మస్తు ఉందా? వాటర్ ఉన్నాయి మధ్యలో ఎక్కడన్నా? చెప్పా. ఓకే, మస్తు ఉందంట నడవాల్సింది. అంటే వాటర్కి ఇంకా కేవ్ దగ్గరే. త్వరలో నేను శ్రీశైలం గుడి వీడియోని అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో శ్రీశైలానికి సంబంధించిన పూర్వ చరిత్రను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ శ్రీశైలానికి ఉన్న 4 ద్వారాలను నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఎక్స్ప్లోర్ చేశాను. ఆ వీడియోలు కూడా మీకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చూడాలనుకున్న వారికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి ఆ వీడియోలు చూడవచ్చు. ఇదైతే ఇంత హార్డ్ అని తెలీదు, చాలా ఈజీ అనుకున్నాను. ఇప్పుడు 2 వైపులే కవర్ చేస్తాం. ఫస్ట్ టైం చూసే మీ లాంటి వాళ్ళకి బాగా బాగుంటుంది, ఎందుకంటే ఒక ట్రెక్లోనే మీరు 2 వేసి చూస్తున్నారు. ఇప్పుడు ఎక్కించింది కాకుండా అటు కూడా ఎక్కిస్తావా? అది మొత్తం హప్పే, ఇంకా అదే మొత్తం ఇప్పుడు ఇది ఎక్కించింది కాకుండా అది కూడా ఎక్కాల్సిందే మేడం. 30 కిలోమీటర్లు మేడం. సరే, మొత్తం పైకి వెళ్ళాలి. జనాలు చాలా తక్కువ వస్తున్నారు ఈ సైడ్ నుంచి. చెప్పే కదా, లోకల్ వాళ్ళు అంటే అచ్చంపేట, అప్పాపల్లి చుట్టుపక్కల వాళ్ళే వస్తారు. పెద్ద వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు ఇవే. అందుట్లో కొందరు తెలిసినా ఇది లాంగ్ వే అని రారు.
గంట దేనికి గంట? దేవుని కాడికి. తర్వాత బాగుంటుందా? అంతేనా? తర్వాత సదరమే మళ్ళీ దేవుని కాడ దిగేటప్పుడు దిగేది ఒకటి. ఎంత దిగాలి? అంతేనా? దిగద్దాం అంతే. దగ్గరేనా అయితే? అబ్బా అక్క చెప్పకపోతే కొంచెం జారిపోయిందిగా. ఇంకేమమ్మా ఇంక ఆంటీ అంతే. మీ పిల్లల గుడ్డు అక్కడ చేపించారా? అక్కడ కూడా మొక్కుంటారా? మీదే ఊరండి? వెనక తప్పాలా? కొల్లాపూర్ దగ్గర. పిల్లల్ని వేసుకుని భలే నడుతున్నావమ్మా. నీకు బరువు లేడా పిల్ల? ఒట్టిగానే చాలామంది విడిగా నడవటాకే ఇబ్బంది పడతారు పిల్లని వేసుకుని. చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో. అదే మనం మన్ననూరు ఆ ప్లేస్ నుంచి వస్తే ఫుల్ క్రౌడీగా ఉండేది. మనం ఫారెస్ట్లో నడుస్తున్న ఫీలింగ్ కూడా ఉండేది కాదు. ఎంతో పీస్ఫుల్గా ఈ ట్రెక్ని మేము ఈ నేచర్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. చూసారా ఆయనకి ఎవరు లేరు, చాలా తక్కువ మంది వస్తారు ఇటు. భలే ఉందిలే, చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఎంత పెద్ద రాళ్ళ గుట్ట ఉందో. ఇది ఫారెస్ట్ వాళ్ళు వేసారా లేకపోతే భక్తులు మొక్కులు తీర్చుకుంటాకి వేసారో తెలియదు, కానీ చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ. ఇప్పటికి మేము 9 కిలోమీటర్స్ నడిచాము. చూసారా ఇప్పుడే హీట్ పెరిగిందనమాట. కాకపోతే జర్నీ అయితే జనాలు మనకి చెప్పినంత ఏమీ హార్డ్గా లేదు. అంటే ఇలా ట్రెక్కింగ్ ఫారెస్ట్లో తిరగటం అలవాటు లేని వాళ్ళకి కొంచెం హార్డ్ ఉండొచ్చేమో. ట్రెక్కింగ్ అయితే మాకైతే ఈజీగానే అనిపించింది. స్టార్టింగ్లో కొన్ని 2 కొండలు ఉన్నా చిన్నవి, తర్వాత మొత్తం ఆల్మోస్ట్ ప్లెయిన్ అనమాట. మేము నడిచినట్టే లేదనమాట ఈ 9 కిలోమీటర్స్. హ్యాపీగా వచ్చాం. అయితే ఇప్పుడిప్పుడే కొంచెం హీట్ పెరుగుతుంది. ఇంకా నియర్లీ 5 కిలోమీటర్స్ అన్నారు. అంటే 15 అని చెప్తున్నారు వీళ్ళు. అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కాకపోతే మేము ఇప్పుడు చూసాము ఎంత నడిచాము అని స్మార్ట్ వాచ్లో చూసుకుంటే. ఏమైంది? గుంట్లో పడింది కాలు? నాగరాజు గారు రాయి తగిలింది జాగ్రత్త. ఓకే, స్మార్ట్ వాచ్లో చూసాము. ఆల్రెడీ 9 కిలోమీటర్స్ నడిచేసినట్టుంది. 15 అంటున్నారు. చూద్దాం ఇంకెంత డిస్టెన్స్ ఉంది. అయితే ట్రెక్ అయితే ఇలా నేచర్లో పీస్ఫుల్గా నడవచ్చు. అంటే హడావుడి ఏమి ఉండదు, ఏ గోళ ఏం లేకుండా. ఇప్పుడు మనం 12 కిలోమీటర్లు నడిచి 2 మార్గాలు కలిసే ప్రదేశానికి వచ్చాం. అంటే అందరూ వచ్చే పులిబొమ్మ దగ్గర నుండి వచ్చే మార్గము, అదే విధంగా ఇంకో మార్గమైన మనం ఇప్పుడు అప్పాపల్లి నుండి నడిచి వచ్చిన మార్గాలు సరిగ్గా గాడిదల కాలువ దాటిన తర్వాత కలుస్తాయి. ఇక పదండి, లోయలోకి దిగి లింగమయ్యను దర్శించుకుందాం. పోతున్నాం లింగమయ్యో. ఇంట్లో వాళ్ళందరినీ ఇక్కడే వాటర్ పట్టుకుంటారు. ప్యూర్ వాటర్ పైనుంచి మొక్కల ఏర్లు నుంచి కారుతూ ఉంటాయి. అక్కడి నుంచి పడతాయి వాటర్, పైనుంచి పడతాయి మేడం వాటర్. ఇక్కడే చెప్పే కదా వాటర్ పడతాయి. ఇదే వాటర్ ఇవే పట్టుకుంటారు. ఏరికి పెట్టేస్తున్నారా బాటిల్?
అనమాట వాటర్కి ఇది. ఇది ఒక ప్రకృతి మలచిన రమణీయ ప్రదేశం. నింగి నుండి నేలకు వచ్చిన ఆకాశ గంగను పోలిన జలపాతం. ఈ ప్రాంతం ఒకప్పుడు సర్వేశ్వరంగా పిలువబడి ప్రస్తుతం శలేశ్వరంగా ప్రసిద్ధిగాంచింది. శైలం అంటే కొండ, కొండల నడుమ ఈశ్వరుడు కొలువైన ప్రదేశం కావడంతో శైలేశ్వరం అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు మనం శలేశ్వరం గురించి చెంచులు చెప్పుకునే జానపద కథను గురించి తెలుసుకుందాం. శివుడు పార్వతి కైలాసం నుండి భూలోకానికి వచ్చి పాప పుణ్యాలను గమనిస్తూ ఉన్నారు. పాపుల ఆర్తనాదాలు శివుని చెవుల్లో రాళ్లు పోస్తున్న బాధ కలిగిస్తుంటే నల్లమల అడవిలోని కొండపైకి ఎక్కి కూర్చున్నాడు. అక్కడ కూడా శాంతి దొరకలేదు. ఆకాశం, భూమి, గాలి, నిప్పు ఇవి ఏవి కనపడని లోయ ఒకటి కనిపించింది. లోయలోకి దిగి తన నుండే పుట్టిన గంగలో కాళ్ళు కడుక్కొని గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి భక్తులు శలేశ్వరం గుండంలో స్నానం చేయటం వలన పాపాలు పోయి కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. శలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటే పెళ్లి కాని వారికి కోరుకున్న వారితో పెళ్ళవుతుందని చెంచుల నమ్మకం. వీరు దారిలో పొలాలతో చిన్న పందిరి కడతారు. అది పెళ్లి పందిరికి చిహ్నం. పెళ్లి కావలసిన వారే కాదు, పిల్లలు పుట్టని వారు కూడా లింగమయ్యను కొలుస్తూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పౌర్ణమికి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. వచ్చారా నాగరాజు గారు? నువ్వు కవర్ ఉంది, అటు ఇటు వస్తున్నాడు ఆయన. ఇక చారిత్రక విషయానికి వస్తే శలేశ్వరం గుహ కింద ఉన్న చిన్న గుహలో ఇటుకల నిర్మాణం ఉంది. ఇక్కడ 3 అడుగుల మీసాల వీరభద్రుని శిల్పం, 2 కాలముఖ శైవ గురువుల శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాల దగ్గర పురాతన విసురాయి రోలు ఉంది. ఇక్కడికి ఎడమవైపు ఉన్న రాతి గోడ మీద 7వ శతాబ్దపు బ్రహ్మీ లిపిలో శ్రీ ఉత్పత్తి పిడుగు అని, 9వ శతాబ్దపు దేవనాగిరి లిపిలో శ్రీ విశిష్ట కంకాళదారి అని 2 శాసనాలు ఉన్నాయి. చూసినందుకు సాటిస్ఫై అయ్యాము. నిజంగానే వీళ్ళు కష్టపడ్డారు, నిజంగానే అడ్వెంచర్ ప్లేస్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఫుల్ అడ్వెంచర్ వీడియోస్ చాలా ఉన్నాయి, అవి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.